అది కుల వృత్తుల వాళ్ళకి అది వర్కౌట్ కావట్లా. ఒక భవన నిర్మాణ కార్మికుడు, ఒక దోబీను, ఒక ఎలక్ట్రీషియను, వీళ్ళ పిల్లలు బాగుపడ్డటువంటి వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ ఆ సెక్షన్ ఎంతవరకు వస్తుంది, అక్కడ దాకా చదువుకోవడం వర్కౌట్ కావట్లా. ఏది అందులో కొంతమంది చదువుకోగలుగుతున్నారు, పేదవాళ్లలో కూడా ఆ చదువును అందుకోగలుగుతున్న వాళ్ళు తక్కువే అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుని డిగ్రీ అయితే సంపాదించుకున్నారు, కానీ ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల బీటెక్ చదివి ఏది సెక్యూరిటీగా పనిచేయటము, లేకపోతే చిన్న చిత్తగా పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది అయ్యారు. ఒక 10% 15% మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వెళ్తే 85 ఎట్లా అవుతున్నారు. అంటే ఇక్కడ మిగతా వృత్తులు వాళ్ళని బ్రతకనియాలి. అందులో నాన్న చేసిన పథకంలో ఉన్న లోపం ఇప్పుడు కొడుకు సెటరేట్ చేస్తున్నాడు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డెవలప్ కాకుండా డైరెక్ట్ గా కాలేజ్ ఎడ్యుకేషన్ లో మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేయడం వల్ల సక్సెస్ కావట్లా. ఉట్టి చేతికి డిగ్రీలే ఉంటుంది. అంటే నాకు అర్థమైన పరిజ్ఞానం, అందుకని స్కూల్ దశలో డెవలప్ చేయటం, అందుకోసమే నాడు నేడు, దానికోసమే ఐబీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం, దాంతో పాటు అమ్మఒడి. పిల్లలు సరిగ్గా చదవకపోతే ఒక ట్యూషన్స్ నడిపిన వాడికి, ట్యూషన్స్ చెప్పిన వాడికి నాకు తెలుసు, ట్యూషన్లో పిల్లలు మా దగ్గర మేము మొదట్లో ట్యూషన్స్ చెప్పినప్పుడు కూలీల పిల్లలు వాళ్ళే మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మా బెజవాడలో 1 టౌన్లో ఉన్న ముఠా వాళ్ళ కూలీల పిల్లలు చాలా మంది మా దగ్గర చదివేవాళ్ళు. 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు నెలకు ఫీజు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు తప్పారనుకోండి ఒకసారి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వదిలేండి సార్, నెక్స్ట్ మేము మా పని చేయించుకుంటే బాగుపడతాడు, 30 రూపాయలు రోజుకి వస్తుంది, ఇప్పుడు తీసుకొచ్చి మేము మళ్ళీ మీకు ఫీజులు కట్టి అటు పక్కనప్పుడు గవర్నమెంట్ స్కూలే ఫీజులు కూడా లేవు, ఉట్టి ట్యూషన్కి 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఎందుకు అని ఆలోచించేటటువంటి పరిస్థితి. అట్లాగా కాకుండా ఓ రకంగా లంచం ఇస్తున్నాడు తల్లులకి, నీ పిల్లల్ని స్కూల్కి పంపించాను, తిండి యూనిఫామ్ అన్ని నేను పెడతానంటున్నాను.